వెల్కమ్ టు సోషల్ పర్సన్ అండ్ మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు నరోత్తమ్ గారు, సోషల్ క్రిటిక్. నమస్తే సార్. కొంతమంది నటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ నటులే ఉన్నారు అందులో. ఇది రాజకీయాల మీద కానీ సినిమాల మీద కానీ ఎలాంటి ప్రభావం చూపిస్తాం? ఖచ్చితంగా ఇప్పుడు నటులు రాజకీయంలో రావడం చాలా మంచిది. బికాస్ ప్రజలు సినిమాని జస్ట్ ఇప్పుడు మన ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ప్రజలు జస్ట్ సినిమాని చూడటం కాదు, సినిమాని బ్రతుకుతారు, అందులోనే జీవిస్తారు. అందరు జీవిస్తారు. అర్థమైంది. ఒక క్యారెక్టర్ని అలవర్చుకుంటారు. ఇంకా వాళ్ళ సోషల్ నార్మ్, వాళ్ళ సొసైటీ కల్చర్ ఇదైపోతుంది, కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది. సినిమా ఇన్ఫ్లుయెన్సెస్ కల్చర్. మీడియా మేక్స్ యూ థింక్, ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ థింకింగ్. డిఫరెన్స్ ఇది. ఇప్పుడు సినిమా నుంచి ఈస్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్ అంటే మీడియా కలయికతోటి వస్తున్నాడు. ఒక యాక్టర్ వచ్చేస్తున్నాడు అంటే హీ షుడ్ కల్చరల్లీ ఇన్ఫ్లుయెన్స్ యూ అండ్ ఈజ్ ఆల్సో మేకింగ్ యూ థింక్. ఈ రెండు కాంబినేషన్ ఇస్ లీదల్. ఇఫ్ యూ డూ ఇట్ సక్సెస్ఫుల్లీ you become an NTR or an MGR. If you do it unsuccessfully, I don't want names. I don't want to take names. It will backfire on you. It will backfire on you. Sir, ఇప్పుడు ఆ ఎన్టీఆర్ ని ఎంజీఆర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని చాలా మంది మూవీస్ లోకి పాలిటిక్స్ అంటే మూవీస్ ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్ రావడం ఓకే, బట్ సినిమాలో వాళ్ళు ఏ విధంగా ఉన్నారో, సినిమా జీవితంలో వాళ్ళని ఎట్లా చూసారో, ఎన్టీ రామారావు గారిని కానీ ఎంజీఆర్ని కానీ సేమ్ పాలిటిక్స్లో కూడా వాళ్ళ బిహేవియర్ అలానే ఉంది. ఇప్పుడున్న సినిమా యాక్టర్స్కి బయటకి సినిమాకి మధ్య ఉన్న తెరని మెయింటైన్ చేస్తున్నారా లేదా? అది వాళ్ళు అక్కడ ఎంజీఆర్ ఎన్టీఆర్ ఎక్కడ మెయింటైన్ చేయలేదు సార్. వాళ్ళు సినిమాలో ఎట్లా మాట్లాడారో, ఏం చేశారో, నిజ జీవితంలో కూడా రాజకీయాల్లో వాళ్ళు అదే చేశారు. సో దే ఆర్ ఆ స్టాండర్డ్స్ని వాళ్ళు మెయింటైన్ చేశారు కాబట్టి ఇప్పుడున్న స్టార్స్ అలా మెయింటైన్ చేస్తున్నారా? ఈ సినిమాలు తీసిన వాళ్ళు ఈ సినిమాల్లో మాట్లాడిన డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో రాజకీయాల్లో డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? అంటే చేస్తున్నారా అంటం కన్నా చేయగలుగుతున్నారా అనాలి. సిచ్యువేషన్ ఇస్ ఆల్సో నాట్ రైట్ ఫర్ దెమ్. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు విజయకాంత్ గారు వచ్చారు, డిఎండికే అని పెట్టారు, ముర్పోకు ద్రావిడ మున్నేట్ర కళగం అని పెట్టారు. అది పెట్టి సక్సెస్ అయ్యారు. మధ్యలో బద్నాం వేసి పంపించారు, అయిపోయింది కూడా చరిత్ర. సార్, ఈ పాలిటిక్స్ సినిమాస్ గురించి తీసుకున్నట్లయితే తమిళ్ స్టార్ విజయ్ గారు ఈ రీసెంట్గా తాను పాలిటిక్ పార్టీని చేస్తున్నాను, ఇంప్లిమెంట్ అవుతుంది అన్న టైంలో తన మూవీని రైట్స్ కొంచెం క్యాన్సిల్ చేస్తూ మూవీని ఆపేశారు. అది దీన్ని ఎట్లా చూడాలంటారు? మూవీ అంతా ఆపలేదు. అదేంటంటే విజయ్ గారు ఈజ్ అ సూపర్ స్టార్, తమిళనాడుస్ బిగ్గెస్ట్ స్టార్ టుడే. ఆర్గ్యూబుల్లీ ఒక్క మాట తను మాట్లాడితే కొన్ని కోట్ల మంది తమిళలో అభిప్రాయాలు ప్రభావితం అవుతాయి. అర్థమైంది. ఇప్పుడు తను సొంతగా ఇది ఆకర్ష్ సినిమా అని వేరే అన్నాడు. అండ్ ఆల్సో ద మూవీ ఏంటంటే అది పొలిటికల్ మూవీ. ఓకే, సబ్జెక్ట్ ఏంటంటే పొలిటికల్ మూవీ. అది మొత్తం రాజకీయం దాంట్లో మూవీలో. ప్లస్ సినిమా ఇప్పుడు అక్కడ తమిళనాడులో ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. పార్టీ లాంచ్ చేశాడు ఆయన, టీవీకే అని. అక్కడేంటి తమిళనాడులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. క్యాస్ట్ పాలిటిక్స్ చాలా జరుగుతున్నాయి. పాటాలి మక్కల్ కట్చి డివైడ్ అయి ఉంది. పాటాలి మక్కల్ కట్చి అంటే పిఎంకే 1 year అని ఒక క్యాస్ట్ ఉంది. 1 years అంటే మేజర్ క్యాస్ట్. మేజర్ అంటే కొంచెం ఎక్కువ పర్సంటేజ్ ఉంటారు బాగా బై సెన్సస్. సో అది ఓట్ ఎలక్షన్ విక్టరీ డిసైడ్ చేసేవారు. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రాలో ఎట్లా కాపు సామాజిక వర్గము, కొన్ని సామాజిక వర్గాలు ఒక్కొక్క స్టేట్లో ఉంటాయి. అట్లా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసే క్యాస్ట్ బాగా ప్రభావితం అవుతుంది. పోల్ మేనేజ్మెంట్ అండ్ గెలుపుని డిసైడ్ చేసేవాళ్ళు. ఇటు సైడ్ 10% అటు షిఫ్ట్ అవుతే వాళ్ళు గెలుస్తారు, ఇటు షిఫ్ట్ అవుతే వీళ్ళు గెలుస్తారు. అట్లా 1 year క్యాస్ట్ ఇస్ వెరీ వెరీ అక్కడ వోలటైల్. ఎప్పుడు ఒక చోట ఫిక్స్డ్ అని కాదు. వాళ్ళు ఇప్పుడు పిఎంకే అని ఒక క్యాస్ట్ ఒక పార్టీ కూడా పెట్టారు. దాంట్లో ప్రముఖంగా ఉండేది 1 year. ఇప్పుడు ఆ పార్టీ డివైడ్ అయిపోయింది. ఫాదర్ వచ్చేసి రామదాస్ గారు, కొడుకు వచ్చేసి అన్బుమణి రామదాస్.
ఈయన సెంట్రల్ మినిస్టర్ చేశాడు, ఆయన పార్టీ ప్రెసిడెంట్, ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఒక ఆయన బీజేపీకి సపోర్ట్ అని, ఒక ఆయన ఇటు సైడ్ డిఎంకే సపోర్ట్ అని ఓకే. కొట్టుకుంటున్నారు. పార్టీ తండ్రి కొడుకులు. తండ్రి కొడుకులు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు అది volatile గా ఉంది. అది ఆ ఓట్ బ్యాంక్ ఉంది. ఇంకా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి అదే స్టేట్ మొత్తం. ఓకే, ఇప్పుడు డిఎండికే విజయకాంత్ గారు చనిపోయారు. ఆ పార్టీది ఓట్ బేస్ అలానే ఉంది. ఈయన ఇన్హెరిట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ప్లస్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఫ్రమ్ పిల్లై క్యాస్ట్ అని చెప్తారు. కొంతమంది ఏమో క్రిస్టియన్, హీజ్ ఆల్సో క్రిస్టియన్, కన్వర్టెడ్ తెలీదు, ఈజ్ అ క్రిస్టియన్ బై నేమ్ ఆల్సో ఉంది. ఇవన్నీ రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో గనక ఒక చిన్న మాట తప్పుగానో లేదా ప్రభావితం చేసేటట్టు మాట్లాడితే, ఒక చిన్న క్యాస్ట్ పరంగానో లేకపోతే ఒక రీజన్ పరంగానో, కొంగునాడు కానీ ఒక సౌత్ ఈ మెడ్రాస్ రీజన్ గురించి కానీ అదర్ రీజన్స్ గురించి కానీ ఏదైనా ఒక చిన్న దాంట్లో ఒక్క మాట కూడా మాట్లాడితే విజయ్స్ లాస్ట్ మూవీ మొత్తం స్టేట్ ఒక రూపురేఖల్నే మార్చేస్తుంది, థాట్ ప్రాసెస్నే మార్చేస్తుంది. అంత ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే దట్స్ అ కంప్లీట్లీ పొలిటికల్ మూవీ. అది ఒక సర్కార్ అని ఒక మూవీ వచ్చింది, అదే విజయ్ది, అటువంటి మూవీ అది. సో అది లాస్ట్ మూవీ అన్నప్పుడు ప్రతి వర్డ్ని ప్రభావితం చేసే ఛాన్స్. అందుకనే సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వాల. దే వాంటెడ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్, దే వాంటెడ్ టు రియలీ ప్రాపర్గా దాన్ని పరిశీలించి తర్వాత రిలీజ్ చేద్దామని. చాలా సినిమాలు అట్లానే. ఇప్పుడు అదే తమిళనాడులో ఇరువరని ఒక సినిమా వచ్చింది, కరుణానిధి గారి లైఫ్ స్టోరీ, మోహన్ లాల్ గారు చేశారు. మోహన్ లాల్ గారు పెద్ద యాక్టరే కదా, ఆయన సినిమా ఆపేశారు. ఎందుకంటే దట్ ఈస్ పొలిటికలీ మోటివేటెడ్. దాని సెన్సార్షిప్ ఇంకా క్షుణ్ణంగా క్లియర్గా అన్ని చేసి ఒక 2 సీన్స్ తీసేసి అప్పుడు రిలీజ్ చేశారు. పొలిటికలీ సెన్సిటివ్ మూవీస్కి అంటే సెన్సార్ బోర్డు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ని కూడా కట్ చేసేంత ఇది ఉంటుందా, ప్రభావం చూపించగలుగుతుందా? అంటే ఇప్పుడు ఈ సెన్సార్ బోర్డు ఎలా వర్క్ చేస్తుంది? చాలా వరకు సార్ సెన్సార్ బోర్డులో కూడా చాలా మార్పులు చేర్పులు రావాలి. ఎందుకంటే ఇప్పుడు 13+, 14+, 18+ అని చెప్పి ఒక మూవీని పబ్లిక్లోకి ఎలా రిలీజ్ చేస్తారు సార్? ఎందుకు రిలీజ్ చేయకూడదు? 18+ అని వాళ్ళు చెప్పేదే చేస్తున్నారు. 18+తో ఎందుకంటే మిగతా పబ్లిక్లోకి వచ్చిన తర్వాత 18 అండర్ 18 చూడరా సార్? అది ఎందుకు చూడదు? థియేటర్స్ చూడాలి. థియేటర్ తప్పది, అది వీళ్ళ తప్ప. థియేటర్స్ వాళ్ళని అరెస్ట్ చేయండి. 18+ సినిమాకి అండర్ 18 వాళ్ళని లోపల పంపిస్తే ఓకే. అది రేపొద్దున్న మామూలు టీవీస్లో రిలీజ్ అవుతుంది, అప్పుడు చూడరా సార్? అప్పుడు 18+ అని పెట్టి అప్పుడు పేరెంట్స్ని అరెస్ట్ చేయాలంటారా? అట్లా అంటే దానికి కూడా చెప్తాను. దాని యూట్యూబ్లో ఏం చూడాలన్నా వచ్చేస్తాయి. ఇప్పుడు గూగుల్లో కొడితే వచ్చేస్తాయి. అర్థమైందా? దాన్ని ఎవరు సెన్సార్ చేయలేరు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ గా ఒక పాయింట్ అన్నారు. సెన్సార్ బోర్డు అసలు సెన్సార్ అని చెప్పి కట్ చేస్తోంది. కొన్ని పాయింట్స్ కట్ చేయాలి, ఇవి చేయాలి, అవి చేయాలి. అవి రాగా మనకి పాన్ సైట్స్ లో దొరుకుతున్న వాటిని కూడా ఇచ్చి దానికి రెగ్యులేట్ చేయకుండా ఇక్కడ మీరు సెన్సార్ బోర్డు అని చెప్పి సినిమాల్లో ఎందుకు కట్ చేస్తున్నారు అని చెప్పి. అంటే ఒకటి సినిమాల్లో ఎందుకు కట్ చేస్తున్నారు ఆయన అన్నది ఒక విధంగా కరెక్టే, కానీ దీంట్లో ఒక చిన్న ఇది ఉంది. ఇక్కడ సినిమా అన్నది వేరు. సినిమా అన్నది ఒక రెగ్యులేటెడ్ ఒక సంప్రదాయం. ఇట్స్ రెగ్యులేటెడ్. ఒక పబ్లిక్ వ్యూకి రిలీజ్ అవుతుంది. అర్థమైందా? దాంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని అన్ని ఇవన్నీ ఏర్పరచుకోవాలి. దాని ప్రకారం రిలీజ్ అవుతుంది సినిమా. సినిమాలో వైలెన్స్ ఉంది, ఇది ఉంది, యాజ్ పర్ లా, యాజ్ పర్ రూల్స్ దానికి ఇది వేయాలి, అందుకే వేస్తారు, సర్టిఫై అలా చేస్తారు. అర్థమైందా? ఇప్పుడు అదే పాన్ వెబ్సైట్స్ ఉన్నాయి. పాన్ వెబ్సైట్స్కి వెళ్తే దానికి సర్టిఫికేషన్ ఏముంది, నువ్వు కావాల్సింది చూడొచ్చు, వైలెన్స్ చూడొచ్చు, అన్నీ చూడొచ్చు. చూడాలనుకున్న వాడికి అద్దుపద్దు లేదు. ఎందుకు ఇది 18+ పెట్టినంత మాత్రం చూడ. బట్ when you're watching in a public place, when you're watching in a theater, there is a rule to be followed. Okay. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాము, ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్కి వెళ్తున్నాము. పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంచెం పద్ధతికి వెళ్తాం కదా. ఓకే. పద్ధతికి వెళ్తామంటే మనం పద్ధతిని ఏదో అనుకుంటామో అది పద్ధతికి వెళ్తాం కదా. ఓకే. ఇంట్లో మనం విచ్చలవిడిగా ఉంటాం, డిఫరెన్స్ అది. On your mobile you can watch anything, nobody is going to say anything.
నోబడీస్ గోనా సే ఎనీథింగ్, ఇట్స్ అప్ టు యువర్ కాన్షియన్స్ అంతే. సో సెన్సార్ బోర్డులో రెగ్యులేషన్స్ అనేవి ఖచ్చితంగా మ్యాండేటరీ ఉండాలి. అది, లేకపోతే ఎట్లా? సెన్సార్ బోర్డు ఉన్నదే అందుకు. ఇప్పుడు విజయ్ మాట ఒక్కటైనా కూడా ఒక కమ్యూనిటీని కానీ ఒక ప్లేస్ని కానీ రిప్రజెంట్ చేస్తూ పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనుకునేటప్పుడు చేసే వై ఛాన్స్ నాట్? ఉంది. వై నాట్? ఎందుకు మరి అది ఒక పొలిటికల్గా ఒక అది ఓకే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, రేపొద్దున్న అది ప్రజలకు అవసరం అనుకునేటప్పుడు ఎందుకు రిలీజ్ చేయరు? అంటే అవసరం అంటే వేరు, ఇది అడ్వాంటేజ్. విజయ్ ఒక అడ్వాంటేజ్ కోసం చేసుకుంటే అది ఇంకా ప్రచారం కూడా స్టార్ట్ అవ్వలేదు. దట్ ఈస్ నాట్ అ గుడ్ థింగ్. అన్ఫేర్ అడ్వాంటేజ్. ఒక ఎలక్షన్ అన్నప్పుడు ఎలక్షన్ కోడ్ అని ఒకటి పెడతారు. కోడ్ ఇంకా రాలేదనుకోండి, కోడ్ అని ఎందుకు పెడతారంటే ఎవ్రీబడి ఒక సర్టన్ స్పెక్ట్రంలో ప్రచారం చేసుకోవాలి. అన్ఫేర్ అడ్వాంటేజ్ ఎవరికి ఉండకూడదు. కానీ ఇది ఎలక్షన్ కోడ్ రాలేదు. అయినప్పటికీ ఒక సినిమా, అది లాస్ట్ సినిమా, ఒక సూపర్ స్టార్ అతను, దాంట్లో ఇట్లా మోటివేటెడ్ ఉన్నాయంటే జస్ట్ దాని తర్వాత సినిమా నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్తుంది. అది చాలా వరకు ప్రభావితం చేస్తుంది. కొంచెం కరెక్ట్గా ఉన్నవి ఏం ప్రాబ్లం లేదు. దేర్ ఇస్ సమ్ మోటివేటెడ్ టాక్స్ హియర్ అండ్ దేర్. అందుకు చాలా డీప్గా పరిశీలిస్తారు. ఓకే, అది ఊరినే కాదు. ప్లస్ ఇంకోటి అటువంటి సినిమాలు ఆపేశారు అనుకోండి, అడ్వాంటేజ్ ఎవరికి? విజయ్కే కదా. నా సినిమా ఆపేశారు అని చెప్పి ఇంకా పబ్లిక్లో సింపతి వస్తుంది. అందుకంటే అంటే బీజేపీ లాంటి థింక్ ట్యాంక్ కూడా, బీజేపీ అన్నది స్ట్రాంగ్ థింక్ ట్యాంక్ ఉంటుంది. వాళ్ళు కూడా ఆలోచిస్తారు. దే విల్ నాట్ డైరెక్ట్లీ వచ్చేసి ఇట్లా బ్లాక్ చేయటాలు ఇవన్నీ చేయరు. ఎంజీఆర్ లాంటి ఆయన సీఎం అవటానికి ఎన్ని కష్టాలు పడ్డారు తెలుసా? కరుణానిధి గారు మొత్తం ఆపేస్తారు, ఆయన అన్ని బంద్ చేశారు, అన్ని చోట్ల. ఆయన పోరాడికి వచ్చాడు. ఆయన ఎంత ఆపారో అంత లేసాడు. అది తమిళనాడు పాలిటిక్స్ అంతే. జయలలిత అంతే, ఎంత ఆపారో అంత లేసింది ఆవిడ. ఇంత తెలిసిన వాళ్ళు బీజేపీకి తెలియకుండా ఉండదు కదా, కాంగ్రెస్కి తెలియకుండా ఉండదు కదా, వీళ్ళెందుకు టార్గెట్ డిఎంకేకి తెలియకుండా ఉండదు కదా, వాళ్ళకి చేతులారా ఎక్స్పీరియన్స్ ఉంది, తెలియకుండా ఉండదు కదా. అది అన్నా డిఎంకే, ఆయన ఎంజీఆర్ జయలలిత. డిఎంకే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మా దగ్గర నుంచే వెళ్ళి మాది ఫైట్ చేసి వెళ్ళి బయటికి అట్లా వెళ్ళిపోయి ఒక పెద్ద శక్తి అయిపోయింది. వాళ్ళకి తెలుసు కదా, తెలిసినప్పుడు అదే తప్పు చేయరు. ఇది జరిగింది ఏంటంటే ఫర్ ఎ రీజన్. ఊరిని ఏదో కావాలని విజయ్ని టార్గెట్ చేయాలి, తను ఇది చేసేయాలి, సినిమాని ఆపేస్తే ఇంకేదో అయిపోతాడు, అట్లా కాదు. దాంట్లో అన్ఫేర్ అడ్వాంటేజ్ ఉండకూడదు. అందుకనే వీ హ్యావ్ టు సెన్సార్ ఇట్ ప్రాపర్లీ అండ్ దెన్ రిలీజ్ ఇట్.